గెలిచేశాం. న్యూజిలాండ్ తో హోమ్ లో వైట్ వాష్ తర్వాత మళ్లీ హోమ్ గ్రౌండ్ లో శుభ్మన్ గిల్ నాయకత్వంలో వెస్టిండీస్ పై 2-0 తో హోమ్ సిరీస్ లో విజయం దక్కించుకుంది మన టీమిండియా. ముందుగా టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. మొదటి ఇన్నింగ్స్ లో ఏకంగా 518 పరుగులు చేసి 5 వికెట్ల నష్టానికి టీమిండియా డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ మీద రెండో టెస్ట్ లో ఇండియా మరోసారి తన శక్తిని చాటుకుంది. మొదటి ఇన్నింగ్ లో బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియా ప్రారంభం నుంచే దూకుడు చూపించింది. యశస్వి జైస్వాల్ తన బ్యాట్ తో వెస్టిండీస్ బౌలర్లను చిత్తు చేశాడు. 258 బంతుల్లో ఏకంగా 175 పరుగులు చేసి క్లాసికల్ షాట్స్ తో పూర్తి డామినెన్స్ చూపించాడు. తన వెంట సాయి సుదర్శన్ కూడా తన స్టైలిష్ బ్యాటింగ్ తో మెప్పించాడు. 165 బంతుల్లో 87 పరుగులు చేసి తన టెక్నిక్ తో ఆకట్టుకున్నాడు. ఇక మైదానంలోకి వచ్చిన శుభ్మన్ గిల్ ఆడే కొద్దీ కుదురుకున్నాడు. రన్ మిషన్ లో ఆడుతూ 129 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఒక క్లాసీ ఇన్నింగ్స్ షాట్ లో టైమింగ్, కంట్రోల్, కాన్ఫిడెన్స్ అన్ని అద్భుతం. ఫైనల్లీ 518 పరుగుల వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. టీమిండియా భారీ స్కోర్ చేసిన తర్వాత బౌలర్ల వంతు వచ్చింది. రవీంద్ర జడేజా తన మ్యాజిక్ చూపించాడు. 3 కీలక వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ కి షాక్ ఇచ్చాడు. అదే సమయంలో కుల్దీప్ యాదవ్ తన చక్రాలతో మాంత్రికుడిలా ఆడాడు. 5 వికెట్లు తీసి వెస్టిండీస్ ని పూర్తిగా చుట్టేశాడు. వెస్టిండీస్ టీం మొత్తం 248 పరుగులకే ఆల్అౌట్ అయ్యి ఫాలో ఆన్ కి వెళ్ళింది. ఇప్పుడు చూస్తే ఇండియా పర్ఫెక్ట్ బ్యాటింగ్, పర్ఫెక్ట్ బౌలింగ్, పర్ఫెక్ట్ కంట్రోల్, టీమ్ స్పిరిట్, యంగ్ టాలెంట్, ఎక్స్పీరియన్స్ అన్ని కలిసి వెస్టిండీస్ పై ఒక పక్క ఆధిపత్యంతో ఫాలో ఆన్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. మైదానంలో చివరి గుండు పడక ముందే భారత్ మరోసారి తన శక్తిని నిరూపించింది. వెస్టిండీస్ కి గెలుపు దూరమైన కలగా మారింది. ఎందుకంటే ఈ సిరీస్ అంతా టీమిండియాదే డామినెన్స్ గా ఉంది. ఫాలో ఆన్ తర్వాత వెస్టిండీస్ బ్యాట్స్మెన్ కొంత ఫైట్ చూపించారు. క్యాంబెల్ 214 బంతుల్లో 115 పరుగులతో జట్టును స్థిరపరిచాడు. తర్వాత షై హోప్స్ 214 బంతుల్లో 103 పరుగులతో ఎదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ రాస్టన్ సేఠ్ 72 బంతుల్లో 40 పరుగులు, గ్రీవ్స్ 85 బంతుల్లో 50 పరుగులు, సీల్స్ 67 బంతుల్లో 32 పరుగులతో జట్టుని 390 పరుగుల వరకు తీసుకెళ్లారు. మరోసారి కుల్దీప్ యాదవ్ తన మాంత్రిక స్పిన్ తో మంత్రయుద్ధం చేశాడు. ఈ ఇన్నింగ్ లో ఏకంగా 3 వికెట్లు పడగొట్టి పడేశాడు. బుమ్రా తన స్పీడ్ తో కరేబియన్ బ్యాటర్లను షేకాడించి 3 వికెట్లు తీసుకున్నాడు. మొహమ్మద్ సిరాజ్ తన పేస్ అండ్ లైనప్ తో 2 కీలక బ్రేక్ త్రూలు అందించాడు. వెస్టిండీస్ చివరికి 390 పరుగులకి ఆల్అౌట్ చేసి లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా బరిలోకి దిగింది. రన్ చేస్ పెద్దది కాకపోయినా సరే కేఎల్ రాహుల్ 58 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి తన క్లాస్ చూపించాడు. సాయి సుదర్శన్ 37 పరుగులతో మరోసారి తన స్థిరత్వాన్ని చాటాడు. శుభ్మన్ గిల్ కెప్టెన్ గా తన మొదటి హోమ్ సిరీస్ లో విజయం దక్కించుకుని చరిత్ర లిఖించాడు. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ సీనియర్ బౌలర్లతో కలిసి ఒక నూతన చరిత్రను లిఖించాడు. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కుల్దీప్ యాదవ్ దక్కించుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు పడగొట్టి తన స్పిన్ తో గేమ్ మలుపు తిప్పి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. తన బ్యాట్ తో బంతితో రెండిటిలోనూ అద్భుతంగా రాణించి మొదటి మ్యాచ్ లో సెంచరీ అండ్ వికెట్స్, రెండవ మ్యాచ్ లో కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన రవీంద్ర జడేజాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ అనే అవార్డు దక్కింది. ఈ సిరీస్ గెలుపు కేవలం ఓ విజయం కాదు, ఇది భారత యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ యుగానికి ఆరంభం. టీమిండియా రైజర్స్ ఆఫ్ ద న్యూ ఎరా ఇన్ టెస్ట్ క్రికెట్. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఏకంగా వెస్టిండీస్ ని క్లీన్ స్వీప్ చేసి పడేసింది. దీంతో శుభ్మన్ గిల్ నాయకత్వంలో మొట్టమొదటి హోమ్ సిరీస్ లో విజయం దక్కించుకుంది. టెస్ట్ కెప్టెన్సీలో ఆడుతున్న మొదటి హోమ్ సిరీస్ లోనే విజయం దక్కించుకున్న శుభ్మన్ గిల్ కెప్టెన్సీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి, ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.